బిందెడు నీటి కోసం ఇప్పటికీ పురాతన చేదబావులపైన ఆధారం, కనిపించని మరో మార్గం. గిరిజన తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డప్పటికీ తాగునీటి మౌలిక వసతి ఇంకా తండాల దరి చేరలేదు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై ట్యాంకులు పెట్టుకుని పొలాల నుంచి నీళ్లు తెచ్చుకునే దైన్యం. 3 రోజులకోసారి స్నానాలు, నీళ్లంటే బంగారంతో సమానం. నీళ్ళిప్పిస్తే చాలంటున్న నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల గిరిజన లంబాడి తండాల కష్టాలపై సాక్షి టీవీ ఫోకస్. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని గిరిజన లంబాడి తండాల గొంతెండుతోంది. బిందెడు నీటి కోసం ఇప్పటికీ చేద బావులపైనే ఆధారపడాల్సిన దీన పరిస్థితులు. ఆ బావులు కూడా ఎండిపోతూ ఉండడంతో పొలాల్లోకి పరుగులు పెట్టాల్సి వస్తోంది. టెక్నాలజీ మారినా, ఎంతో అభివృద్ధి సాధ్యమవుతున్నా ఈ గిరిజన తండాలో ఇప్పటికీ తాగునీటి సమస్య జటిలంగానే ఉంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని లొంక తండా ఇది. 500 మంది జనాభా. తండాలో 3 పురాతన బావులున్నాయి. ఏళ్లుగా ఈ తండా వాసులు నీటి కోసం నరకం చూస్తున్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్లు, ఇంటింటికి నల్లాలు వచ్చాయి, కానీ ఇంకా నీళ్లు రాలేదు. గ్రామంలోని గుట్టపై భగీరథ వాటర్ ట్యాంకు నిర్మాణం సగంలోనే నిలిచిపోయింది. తండావాసులు తాగునీటి కోసం పురాతన బావులపై ఆధారపడుతున్నారు. ఆ బావుల్లో కూడా నీరు గంటకోసారి, 2 గంటలకోసారి కొద్ది కొద్దిగా ఊట వస్తోంది. ఆ సమయంలో మాత్రమే వారు బావుల వద్దకు వచ్చి నీరు చేదుకుంటారు. గుక్కెడు తాగునీటికి ఇంత కష్టంగా ఉంటే ఇక వాడుకునే నీరు అసలే దొరకటం లేదని తండా మహిళలు ఆవేదన చెందుతున్నారు. మా బతుకులు మారవా అని ప్రశ్నిస్తున్నారు. నీళ్ళ కోసం ఆ ఊర్లో పోయి తను చేస్తాం, వాడ చీరలో పోయి ఆడకెళ్ళి ఎత్తుకొస్తాం. అందరు ఊర్లో బోర్లు ఉన్నాయి, మా ఊర్లో బోర్లు లేవు. బావిలోనే దీదే తాగుతాం, దీదే తను చేస్తాం. దీంతో ఇప్పుడు మొత్తం పని ఏమైనా చేసుకోవాలి దీంతో, కానీ బాగా అయిపోతుంది. రాత్రి మొత్తం నిద్ర లేదన్న. పొద్దునేమో ఏమో నెత్తి మీద వెళ్ళిపోతున్నాయి, పొద్దున కూడా తీరం ఉండదు. ఇప్పుడు మంచిగా ఏమో అన్న తాగుతున్నాం, అదే మాకు అలవాటైంది. అదే మా తాతలు కూడా అదే నీళ్ళు తాగుతారు, మేము కూడా అదే నీళ్ళు తాగుతున్నాం. అలవాటైంది. ఇప్పుడు మంచిగా అయినా తాగుతాం, చెడ్డ అయినా తాగుతాం. లేనప్పుడు ఏం చేసుకుంటానా, తాగుతున్నాం. అదే నీళ్ళు వేరే లేవు. ఈ లొంక తండాలో నీళ్ళు లేవు, బోర్లు లేవు. మాకు తెల్లని దాకా నిద్ర లేదు, పొద్దున్న దాకా నిద్ర లేదు. నీళ్ళ కోసమే బాధ. ఆ తండాలు ఉన్నది బోర్, ఆ తండాలు ఉన్నది, ఆ తండాలు ఉన్నది. మా తండాలో ఒక బోర్ లేదు, ఏం లేదు. పని అయితే ఇడిస పెడతాం, మోసుకొని బిందెలు మేతి మీద పోసుకుని ఆగలాకి వెళ్ళి తెస్తున్నాం. మళ్ళీ ఆగలాకి వెళ్ళి తెస్తున్నాం. బట్టలు విండా ఆ సేర్లో పోతున్నాం. అడికి పోయి పిండుకొస్తాం ఎండల కూడా. ఈ ఊరికి వాటర్ ప్రాబ్లం చాలా కష్టంగా ఉండే. వాటర్ ఎత్తుకొని వస్తుండే మొత్తం గర్ల్స్. అమ్మాయిలు కూడా స్కూల్కి పోకుండా వాటరే ఎత్తుకొని వస్తుండే బావి నుండి. బావిలో కూడా వాటర్ లేవు. ఇప్పుడు మిషన్ భగీరథ వచ్చింది, కానీ దాంట్లో కూడా వాటర్ వస్తలేవు. అవి కూడా తొందరగా పూర్తి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. బావిలో కూడా మోటార్ ఖరాబ్ అయింది, కానీ మేమే మా మనీతోనే, సొంతంగా మా డబ్బుతోనే ఖర్చు చేసి మరీ తెప్పిస్తున్నాం. అంటే చాలా కష్టం, అంటే వాటరే ఉంది ఎక్కువ ప్రాబ్లం ఈ ఊరికి బాగా. తండాలో వాడుకునే నీరు కూడా దొరకటం లేదు. స్తోమత ఉన్నవాళ్లు ట్రాక్టర్పై ట్యాంకు అమర్చి పొలాల నుంచి నీళ్లు తెప్పించుకుంటున్నారు. మిగతా సాధారణ తండావాసుల ఇక్కట్లు ఇంకా ఏ పాటివో అంచనా వేయవచ్చు. తాగడానికి ఒక బిందెడు నీటిని తెచ్చుకొని మిగతా నీళ్లతో సర్దుబాటు చేసుకుంటున్నారు. 3 రోజులకోసారి స్నానాలు చేసే దీన పరిస్థితులున్నాయంటే నమ్మశక్యం కాదు. ఇంతటి ఘోరమైన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయా అనే అనుమానాలు రాక తప్పదు. ఇప్పుడు మాకు ఏం సమస్యలు అంటే నీళ్ళు మాత్రం తాగేదానికి లేదు. రోడ్డు ఉంది, నీళ్ళు అయితే లేదు. మొత్తం ఊరంతా 500 మందికి కూడా పరేషాన్ ఉంది నీళ్ళ గురించి. ఈ మిషన్ భగీరథ పని ఇప్పటిదాకా పని జరిగింది, కానీ నీళ్ళు రాలేదు. ఏ ట్యాంకు ట్రాక్టర్ మీద పెట్టి ఇక కొంచెం ఒక 1/2 కిలోమీటర్ లేకుండా 1 కిలోమీటర్ నుంచి తెచ్చుకుంటున్నాం రోజు. అదే సమస్యలు, పొలాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నాం. మస్తు నీళ్ళది ఎక్కువ ఇబ్బంది ఉంది సార్. నీళ్ళు బండి మీద తీసుకురావాలంటేనే స్నానం చేయాలా, లేకుంటే అట్లనే ఉండాలి. ఇక ఇది మరో తండా, చిన్న గుజ్జుల తండా. ఇక్కడ 300 మంది జనాభా. ఒకే ఒక్క బావి ఉంది, అందులో కూడా నీళ్లు లేవు. దీంతో తండా సమీపంలో ఉన్న ఒక బోరు వద్ద కొద్ది కొద్దిగా వచ్చే నీటిని ఒక్కో బిందె చొప్పున తెచ్చుకొని సరిపెట్టుకుంటున్నారు. ఈ తండావాసుల కోరిక వింటే జాలివేయక మానదు. ఈ కనిపించే బావిని బాగు చేసి పైన ఇనుపరేఖ అమర్చి బోరు ద్వారా నీళ్లు పైకి తెప్పించి ఇస్తే అదే 10,000 అంటున్నారు. ఇక్కడ కూడా తాగునీటికి నరకం చూస్తున్నారు తండావాసులు.
మిషన్ భగీరథ పైపులు ఇష్టారీతన పడి ఉన్నాయి. కనెక్షన్లు ఇవ్వలేదు. నల్లాలు మాత్రం బిగించారు. అందులో నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. తాగడానికి అన్నిటికీ నీళ్ళ సమస్యలు బాగుంటాయి. నీళ్ళు లేవు. ఇక మిషన్ భగీరథ అని టాంకీ కడుతుండ్రు, పైపులు తవ్వుకొచ్చిండ్రు, అన్నీ చేసిండ్రు, కానీ మా దాకా రాలేదు. ఇంకా వచ్చినా కూడా మాకు ఇక్కడ బావి ఉంది మా తండ ముంగట. అది ఒక బావి మంచిగా చేసి లోతు తవ్వి అది ఉబ్బి తీసేసి అందులో ఒక మోటార్ వేసి అదే నీళ్ళు మళ్ళీ మాకు టాంకీ కడుతున్నారు కదా మిషన్ భగీరథ, అందులో ఎక్కిస్తే ఇక మా తాండకు నీళ్ళు సరిపోతాయి. ఇక పుణ్యం ఉంటుంది గవర్నమెంట్కు కూడా. 70 ముందు సంధి అదే ఇది ఉన్నది మాకు తక్లీఫ్ ఈ ఏరియా అంతా. ఇక ఏదైనా బావి తాగితే బోర్ కొట్టిపిస్తే మాకు బండ అది ఏమో అంటారు సారు నల్లరాయి, అది దుబ్బ, అది ఏమో ఉన్నాయి ఎర్రదమ్ముడి రాళ్ళు వస్తాయి. మాకు నీళ్ళది కరువు ఉన్నది. మాకు అన్ని మాటలకి కరువే ఉన్నది. గీడ బావి ఉంది కదా, ఈ బావిది ఓ లోతు తీసేద్దాం అనుకో. ఇదే భగీరథ మనం టాకీ కడుతుండ్రు కేసీఆర్ సార్ కూడా. ఒక ఆవుకి గోదురికి లవ్ కోసి అవుతుంది సార్, వాగిలో నీళ్ళు ఉంటలేదు. అందుకే ఒక ఇది మన హౌస్ ఒక కట్టేసి అది మొత్తం దాంట్లో పడేస్తే బర్రెలు గోదులు కానీ పశువులు కూడా మంచిగా అవుతుంది. కడిగే ఇబ్బంది ఉండే సార్. మళ్ళీ కడిగేదాన్ని బట్టలు కడిగేదానికి మరి స్నానం చేయడానికి కూడా మంచిగా అయిపోతుంది సార్. తాగునీటి సమస్య ఇంకా బీర్మల్ తండా, జెమ్నీ తండాలతో పాటు కామారెడ్డి జిల్లాలోని పలు మండలాలే కాకుండా నిజామాబాద్ జిల్లాలోని అనేక తండాల్లో ఈ దుస్థితి కనిపిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, చాలా తండాల్లో బావులు, పొలాల్లోని బోర్లే దిక్కు కావడం శాపంగా మారింది. మైదాన ప్రాంతాలు, బోర్లు కూడా పడని తండాలు, భూగర్భంలో ఎక్కువగా రాయి వచ్చే పరిస్థితి ఉన్న ప్రాంతాల వారి నరకయాతన మరీ దయనీయంగా ఉంది. మనుషుల కష్టాలు ఇలా ఉంటే ఇక మూగజీవాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నీళ్లు లేక మృత్యువాత పడుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా గిరిజన లంబాడ తండాల్లో తాగునీటి కోసం తనలాట మాత్రం తప్పడం లేదు. ఇప్పటికీ కూడా చేద బావులే శరణ్యం అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మిషన్ భగీరథ కోసం తండావాసులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ అప్పటి వరకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని కొత్తగా ఎన్నికైన సర్పంచులే అంటున్నారు. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్. విశాఖ కార్పొరేషన్ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నగరానికి నీరందించే రిజర్వాయర్లలో నీటి మట్టం అడుగంటింది. మరో నెల రోజుల్లో వర్షాలు కురవకుంటే నగరవాసులు నీటి కోసం తహతహలాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 2-3 రోజులకోసారి నీటిని విడుదల చేస్తుండటంతో నగరవాసులు అవస్థలు పడుతున్నారు.